అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాల్టి మన ఎక్స్పర్ట్ ఎవరంటే డాక్టర్ డయానా సాయి లక్ష్మి గారు. నమస్కారం అండి, వెల్కమ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ అ శానిటరీ నాప్కిన్. సర్వైకల్ క్యాన్సర్ కేసెస్, ఇందులో ఉండే మైక్రోప్లాస్టిక్స్ వల్ల కూడా అది బాడీలో అబ్జార్బ్ అవుతోంది, బయటకు వస్తున్నాయి, అలాంటి కేసెస్ బయటపడుతున్నాయి అని అంటున్నారు. ఇస్ దిస్ హార్మ్ఫుల్ అండి? ఇస్ దిస్ డేంజరస్? కెన్ దిస్ కాజ్ ఎనీ మేజర్ డిసీజ్? The plastic on top of it ఎస్, is a very cheap plastic. ఇది ఇది ఈ ప్లాస్టిక్ ర్యాపర్ చాలా చీప్. ఆబ్వియస్లీ Yes. అండ్ దానికి అంటించిన అడ్హెసివ్ టేప్ అవన్నీ కూడా చీప్ ప్లాస్టిక్స్, చీప్ మెటీరియల్స్ ఉంటాయి. ఆ శానిటరీ టవల్ అంత తెల్లగా ఉంది అంటే దాన్ని విపరీతంగా బ్లీచ్ చేసి అమ్మారు. ఆ బ్లీచ్ ఇస్ నాట్ గుడ్. ఒకసారి మళ్ళీ చూపిస్తాను నేను. ఈ ప్లాస్టిక్ చాలా చీప్, చాలా ఎక్కువ సన్నగా ఉండే, పలచగా ఉండే ప్లాస్టిక్. దాంతోపాటు ఇది ఇంత తెల్లగా ఉందంటే ఇది చాలా బ్లీచ్ చేశారని అర్థం. ఆబ్వియస్లీ ఇవన్నీ అబ్జర్వ్ అవుతాయండి మనకి. ఒక ఫ్యూ అవర్స్ మన బాడీలో ఉంటుంది, ఒక 2-3 అవర్స్ ఇది. అంటే అబ్జార్బ్ అవుతాయా అంటే అవ్వచ్చు అండి. అంటే దానికి ప్రూఫ్ లేదు. అబ్జార్బ్ అవుతుంది ఎలా చెప్తారు? మీరు ఏమైనా కెమికల్ టెస్ట్ చేశారంటే కాదు. బట్ ఇలా వాడి లేడీస్ కి కింద ర్యాషెస్ తో, అక్కడ స్కిన్ ప్రాబ్లమ్స్ తో చాలా మంది వస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఏదో ఒక తేడా అయితే ఉంటుంది. అండ్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, మన అమ్మమ్మలు అయితే ఇవి వాడేవాళ్ళు కాదు. క్లాత్ వాళ్ళకి ఎన్ని క్యాన్సర్స్ వచ్చేవి కావు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళీ మీరు క్లాత్ వాడండి, క్లాత్ ఈజ్ గుడ్, అవును, కాటన్ క్లాత్ వాడండి. ఇప్పుడు కాటన్ క్లాత్ తో చేసిన అండర్వేర్ కూడా వస్తున్నాయి, సెల్ఫ్ అబ్జార్బెంట్, అవి వాడి పారేసే టైప్ డిస్పోజబుల్స్. సో వాట్ వీఆర్ సేయింగ్ ఇస్, నేను నా ప్రతి పేషెంట్ కి చెప్తానమ్మా, మెన్స్ట్రల్ కప్ ట్రై చేయి, మెన్స్ట్రల్ కప్ ట్రై చేయి. జస్ట్ బికాస్ ఆఫ్ ద సేమ్ రీజన్. ఇవన్నీ మనకి మంచిది కాదు. డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ హెల్తీ. కాటన్ క్లాత్ బెటర్, ఇది బెటర్ అంటే 100 times కాటన్ క్లాతే బెటర్. రైట్. మెన్స్ట్రువల్ కప్ అన్మ్యారీడ్ గర్ల్స్ కూడా వాడచ్చా అండి? మ్యారేజ్ తో రిలేషన్ లేదండి, వర్జిన్స్ కి కొంచెం కష్టం అవుతుంది పెట్టుకోవాలి. అందుకని అడిగాను. దట్స్ వాట్ ఐ మెంట్. ఎనీబడీ హూ ఇస్ నాట్ ఎ వర్జిన్ కెన్ హ్యాపీలీ షిఫ్ట్ ఓవర్ టు మెన్స్ట్రువల్. వాట్ అబౌట్, ఇదివరకు టాంపాన్స్ కూడా చాలా హెవీగా ప్రమోట్ చేసేవారు, బట్ ఇప్పుడు అది కూడా చాలా డేంజరస్ అండ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంది అంటున్నారు. బికాస్ ఇట్స్ ద సేమ్ థింగ్ అండి. దిస్ హైలీ అబ్సార్బెంట్ కాటన్ మెటీరియల్, బ్లీచ్డ్. సో దానికి దీనికి పెద్దగా తేడా లేదు. చాలా మంది ఇంట్లో గాజ్ క్లాత్ తీసి దే ప్రిపేర్ శానిటరీ ప్యాడ్స్, మధ్యలో కాటన్ పెట్టి దాన్ని రోల్ చేసి. ఇస్ దట్ రిలేటివ్లీ సేఫర్ అండి? కంపారిటివ్లీ, అండ్ దిస్ లెస్ ప్లాస్టిక్. అది లెస్ ప్లాస్టిక్. సో ఇది చాలా, ప్రతి ఆడపిల్ల నెల ఇప్పుడైతే, ఒకప్పుడు క్లాత్ వాడినప్పుడు అన్హైజీనిక్గా ఉంటుంది, క్లాత్ రెగ్యులర్గా చేంజ్ చేయకపోతే దానివల్ల ఇన్ఫెక్షన్స్ అని కంగారు పడేవారు. ఇప్పుడు మనకి ఆల్టర్నేటివ్స్ వచ్చి, యాక్సెస్ వచ్చాక కూడా శానిటరీ ప్యాడ్స్కి ఇంకో కొత్త ప్రాబ్లం గురించి వరీ అవుతున్నాం. బట్ ఏది చెప్పినా మీరు చెప్పినట్టు దాన్ని రెగ్యులర్గా చేంజ్ చేసుకోవడం ప్యాడ్ని, ప్లస్ సేఫెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్యాడ్ ఆర్ మీరు అన్నట్టు కప్ వాడడంతో, మెన్స్ట్రువల్ కప్తో చాలా సొల్యూషన్స్ వస్తున్నాయి. అండ్ యాక్చువల్లీ క్లాత్ కూడా ఏం చెప్తామండి, ఇఫ్ ఎనీ వన్ ఈస్ యూజింగ్ అ క్లాత్, బికాస్ వీఆర్ గోయింగ్ బ్యాక్, రివర్స్ డైరెక్షన్ లో వెళ్తున్నాం. మళ్ళీ క్లాత్ యూజ్ చేసే వాళ్ళు స్టార్ట్ అయ్యారు దీంతో ర్యాషెస్ వచ్చాక. ఆ క్లాత్ ని రీవాష్ చేసి మళ్ళీ ఎండ్లో ఆరేరు, ఇంట్లో ఎక్కడ మూలన ఆరేస్తారు, దాని మూలంగా ఇన్ఫెక్షన్ రిస్క్ వస్తున్నాయి. సో ఎంత డెటాల్ వేసి చేసినా కూడా ఇట్స్ నాట్, పీపుల్ డోంట్ పుట్ ఇట్ ఇన్ సన్ కదా, ఎక్కడో సీక్రెట్ గా ఎక్కడో టబు వల్ల. అవును. So what we say is, don't wash and reuse. It's only a cloth. At the end of the day, it's a piece of cotton cloth. ఎంత ఖరీదు ఉంటుంది. సో దాన్ని ఒక పూలకుండి, ఖాళీ పూలకుండిలో వేసి కాల్ చేసేస్తే, బికాస్ ఇట్స్ కాటన్ అండ్ ఇట్స్ జస్ట్ బాడీ ఫ్లూయిడ్స్ కదా, సో దాన్ని మళ్ళీ మన్యూర్ లాగా చెట్లకి వేసేసుకోండి. దట్ ఈస్ వాట్ ద డాక్టర్స్ రికమెండ్ యాక్చువల్లీ. చాలా యూస్ఫుల్గా, చాలా ప్రాక్టికల్గా చెప్పారు డాక్టర్ సాయి లక్ష్మి డయానా గారు. ఐ థింక్ మీతో మాట్లాడుతూ పోతే దేర్ సో మెనీ థింగ్స్ వీ కెన్ లెర్న్. ఇన్ఫ్యాక్ట్ లెర్నింగ్ కాదు, ఇప్పుడు అన్లెర్నింగ్ చేయాలనిపిస్తుంది నాకైతే. ఎంత ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ తోటి ఎన్ని విషయాలు, ఇది కరెక్టా, అది కరెక్టా, ఈ డయటా, ఆ డయటా, ప్రోటీనా, అది ఇది అని వెళ్ళిపోయాం. బట్ మీరు చెప్తున్నట్టు సింపుల్ ఈటింగ్, సింపుల్ లివింగ్ అండ్ ఆల్సో చాలా అవేర్గా, మైండ్ఫుల్గా ఉండడమే ఇవాటి రోజుల్లో మనకుండే ఒక ఆయుధం. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీ పర్మిషన్తో మీ ఛానల్ స్టార్ట్ చేసి సుమన్ టీవీలో మిమ్మల్ని ఎప్పటికప్పుడు సంప్రదిస్తాము. లెట్స్ ప్రివెంట్ క్యాన్సర్, లెట్స్ గివ్ ద వ్యూవర్స్ రైట్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది. డూ వీ హ్యావ్ యువర్ పర్మిషన్? Absolutely, I'm grateful for the opportunity. చాలా తప్పకుండా. ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ టాకింగ్ టు యూ. విల్ మీట్ అగైన్ సూన్. Sure, thank you.